చంద్ర సమాన కాంతి వదన. ఒకటి, మన మనసుని ఆమెయే లాక్కుంటుంది, మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు. రెండు, మంచి సంస్కృతిని, ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది. ఎందుకనో తెలుసా? కదలికలు ఏవైనా శక్తి, కదలికలన్నీ ఆగిపోతే శివుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గంభీరమైన మాట చెప్పాను నేను. ఒక చెరువు ఉందనుకోండి, అలా లేదు, అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది, అది శివుడు. పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది. ఎండుటాకంటే ఎంత బరువు ఉంటుంది? అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగం వస్తుంది. ఆ చిన్న తరంగం వచ్చిందనుకోండి, అమ్మవారు వచ్చింది. కదలిక, కదలికలన్నీ అమ్మవారు. కదలికలు లేనితనం అయ్యవారు. కదలికలన్నీ ఉండాలి, ధర్మం. అందుకే ధర్మిణి, ధర్మవర్ధిని. కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి. అది చివరికి ఏమవుతుంది? ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది. సత్యమేమవుతుంది? కదలికలు ఉండవు. చలనచిత్రములన్నీ కదలని తెర మీద కనబడతాయి. చలనచిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది, దానికి ఏ సంబంధం లేదు, ఏం కనపడలేదు. తాను కదలిక లేకుండా ఉంటుంది. సత్యం శివం సుందరం, అది ఆత్మ అలాగే ఉంటుంది. ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది. అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో, ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్తుంది. మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది, ఏదైనా చల్లని తనం చేతనే ఆశీపురస్సరంగా మాట్లాడతారు. నీ కడుపు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి, నీ కళ్ళు చల్లని కళ్ళు, నీ చూపులు చల్లని చూపులు. అంటే ఏమిటి? చల్లబడిపోయిందంటే ఏదో అమంగళకరమని కాదు. అక్కడ చల్లని చూపు, కడుపు చల్లగా ఉండడం అంటే మంగళప్రదత్వం. నువ్వు శుభములను ఇచ్చేటటువంటి దానివి అని చెప్పడానికి చల్లని తల్లివి అంటారు. భవాని ఉందనుకోండి, భవుని భార్య, ఆమె బ్రతికిస్తుంది. ఎలా? నీటి రూపంలో ఉంటుంది, అందుకే నీరు చల్లగా ఉంటుంది. భవాని చల్లగా ఉంటుంది. అందుకే చల్లతనం ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉంది, బ్రతికించే లక్షణం ఉంది. అమ్మా, ఆ చంద్రుని యొక్క కిరణములలోని చల్లతనంలో ఎవరున్నారో తెలుసా? నువ్వున్నావు. నువ్వుండి మా మనసులను చల్లపరుస్తున్నావు, ఉద్వేగములను అణచేస్తున్నావు. మేము అశాంతి పొందకుండా మా అవసరములను తీర్చగలిగినటువంటి ప్రసన్నమూర్తివి. ఇది చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన. అంతేనా? కాదు, అందులో ఒక పెద్ద అంతరార్థం ఉంది. చంద్రుని యొక్క కిరణములలోంచి అమృతస్రావం అవుతుంది. అందుకే సుధాకర అని ఒక పేరు. సుధా అంటే అమృతం. సుధాలేపస్యూతి పరిణమతిరాకాహిమకర అని శంకరులు. సుధాలేపస్యూతి అంటే అమృతము జాలువారుతూ ఉంటుంది ఆయనలోంచి. ధవళేశ్వరంలో రాజమండ్రి దగ్గర ఒక మూర్తి ఉంటాడు. రెండు చేతులతో అమృతాన్ని పట్టుకుని పైన చంద్రుల్లోంచి అమృతం కారుతుంటే ఇలా రెండు చేతులతో పట్టుకుని మీద పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మీద నుంచి కారుతున్న అమృతాన్ని మళ్ళీ పట్టుకుని మళ్ళీ పోసుకుంటుంటాడు. 4 చేతుల్లో 4 కలశలు పట్టుకు కూర్చుంటాడు. ధవళ విషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌడిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయనలోంచి అమృతం వస్తూ ఉంటుంది. అందుకే రుద్రాధ్యాయం చెప్పేటప్పుడు కూడా ప్రార్థనా శ్లోకం చెప్తారు. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేత్తి ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అది అమ్మవారి అనుగ్రహం. ఎందుకో తెలుసా? అమ్మవారి గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు మీరు తిన్నగా అమ్మవారి గురించి మొదలుపెట్టారనుకోండి, ఆవిడ ఇలా ముఖం తిప్పుకుంటుంది. ఆవిడికి ఇష్టం ఉండదు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ గురించి చెప్పడానికి ముందు శివుడి గురించి మాట్లాడితే ఆవిడ ప్రసన్నురాలు అవుతుంది. తన భర్త గురించి చెప్పాలి ముందు. అందుకే సరస్వతీదేవి ఎప్పుడూ ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ గురించి పాడదు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. శివుడి గురించి పాడుతుంది. ఆవిడ సంతోషిస్తుంది. ఓ అంటుంది. ఆవిడ గురించి మాట్లాడింది అనుకోండి, తల ఇలా తిప్పుకుంటుంది. నేను నా గురించి మాట్లాడుతుంది ఏమిటి అని. కాబట్టి అది ఆవిడ అనుగ్రహం. ఆవిడ తనకేది కావాలో అది అలా చేయించుకుంటుంది. కదలికలు తీసుకొస్తుంది, ప్రచోదనం చేస్తుంది.
ఆ అమృతము స్రవిస్తుంది. అమృతం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇక పుట్టవలసిన అవసరం లేనితనం కాదు. అందుకే కదా లోకంలో ఒక మాట అంటుంటారు, ఇక పునర్జన్మ ఉండకూడదు, నేను అమృతత్వాన్ని పొందాలి అంటారు. అమృతత్వం అంటే ఇక మృత్యువు లేని స్థితిని పొందాలి అంటే ఇప్పుడు ఆవిడ ఏమివ్వగలదు అంటే మృత్యువు లేని స్థితిని ఇవ్వగలదు. అంటే ఇది పుట్టేశాను కదా మరి, అందుకని ఆఖరిసారి శరీరం పడిపోతుంది, ఇది చివరిసారి శరీరం పడిపోవడం. ఇక మళ్ళీ చావడానికి శరీరం వస్తే కదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా అమృతత్వమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ తల్లి అని చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన, ఆవిడ్ని పౌర్ణమి చంద్రబింబంలా ఉన్నటువంటి ముఖమున్నదానా అని కీర్తించడంలో మనం పరమ సంతోషంగా ఆవిడ దగ్గర మనసు పెట్టవచ్చు, భయం లేదు. అందుకే మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో తెలిసున్నవాడు తెలియనివాడు ఎవరైనా ఆరాధించేది ఎవరినంటే అమ్మవారిని ఆరాధిస్తారు తప్ప మిగిలిన రూపాలను ఆరాధించారు. ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి, పోలేరమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ. నూకాలమ్మ అంటే ఈ ఊళ్ళో నేను అన్నం తింటున్నానంటే ఆ తల్లి నాకు నూకలు పెట్టిన తల్లి. ఏం చేస్తాడు, ఏడాదికి ఓసారి వెళ్ళి డప్పు వాయించి ఆవిడ దగ్గర వేపమండలు కట్టి పట్టుకెళ్ళి ఏదో ఆ వాడికి ఉన్నది నైవేద్యం పెట్టి వస్తాడు. అక్కడేం పెద్ద వైదికమైనటువంటి ఆచారం ఉండాలని నియమం లేదు. కానీ అందరికీ అన్నం పెట్టిన తల్లి, ఊరికి అధిష్టాన దేవత నూకాలమ్మ, తలుపులమ్మ. తలుపులు వేసేసాను అనుకోండి, లోపల బయటికి వెళ్ళావు, బయటికి లోపలికి రావు. లోపల ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి, బయట నుంచి యోగం కలగాలి, నాకు మనవడు కావాలి, నేను శుభవార్త వినాలి కదూ, ఆ శుభం నాకు మనవడు రావాలి లోపలికి. తలుపులు తీసుకుని తాత అంటూ వాడు పరిగెత్తుకు రావాలి, యోగం నాకు మనవడు పుట్టాడు అంటే అది ఇవ్వగలిగినది. తలుపులు తీసి మనవడినిచ్చింది తలుపులమ్మ, ఇంట్లో అలక్ష్మిని బయటికి తోసేసింది తలుపులమ్మ. పోలేరమ్మ, ఆసురీ శక్తులు ఊళ్ళో తిరగకుండా ఆవిడ తిరుగుతుంటుంది. ఇప్పటికీ కాశీపట్నంలో వారాహి తిరుగుతుంది, తెల్లవారుజామున తలుపులు వేసేసి పూజ చేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు పడుకుంటుందని. అది దగ్గర నుంచి తలుపు తీస్తే మనం అసలు నిలబడి చూడలేం వారాహిని, అంత భయం. అందుకని మేడెక్కి మేడమించి కన్నంలోంచి చూస్తారు వారాహిని. కాశీపట్నంలో తిరుగుతుంది ఆవిడ. కాబట్టి వారాహి ఇలా ఆ తల్లి పోలేరమ్మ. ఇంకో చోట మరిడమ్మ. నువ్వు అస్తమానం వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి ఏడాదికి వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడి ఇలా నమస్కారం చేస్తే మళ్ళీ మళ్ళీ ఇచ్చే తల్లి కాబట్టి మరిడమ్మ. అందరికన్నా ముందు ఆ ఊరు ఎవరు వచ్చారంటే ఆవిడ వచ్చింది. ఎవరో పొలం దగ్గర మొట్టమొదట ఓ ఊళ్ళో ఓ పెంకుటిల్లు కట్టుకున్నాడు. కట్టుకునే ముందు ఏం చేశాడంటే ఎందుకైనా మంచిది ఒక్కడనే ఉండాలని భయం వేసి ఓ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి కాస్త పసుపు రాసి కాస్త బొట్టెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి అక్కడ పసుపు కుంకం వేసి నాతో పాటుగా అమ్మ కూడా ఈ ఊరు వచ్చింది, ముందు ఆవిడే వచ్చింది, నేను వచ్చానన్నాడు. తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి. ఎవరు శుభలేఖ పెట్టినా అక్కడే పెట్టారు. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఆవిడే పెద్ద పేరంటాం, ఆవిడే పెద్దమ్మ, ఆ ఊరికి వచ్చిన పెద్దమ్మ ఆవిడే. ఇప్పుడు మీరు చెప్పండి, చదువు రానివాడి దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఆవిడ్నే. ఆ ఆరాధన కూడా అందరూ ఒకలా చేరి సాత్వికంగా చేసేవాళ్ళు ఉంటారు, రజోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు, తమోగుణంతో చేసేవాళ్ళు ఉంటారు. ఎలా చేసినా ఆవిడ్నే. బాగా చదువుకున్నాడు అయినా చేసి తీరవలసింది సంధ్యావందనంలో గాయత్రినే. ఇంకా బాగా చదువుకున్నాడు కామాక్షిని. ఇంకా బాగా చదువుకున్నాడు ఏదో మంత్రాల రూపంలో ఉపాసన. ఏదైనా అందరూ తేలికగా పట్టుకోగలిగింది ఎవరిని? అమ్మని. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం చాలా తేలిక, అయ్య దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు, కొంచెం భయం ఉంటుంది. అమ్మో నాన్నగారు అంటారు, అమ్మ అబ్బా అమ్మ నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావులే అమ్మ అనేస్తారంటే అమ్మ కోపం తాటాకు మంట. అమ్మ అని అంటుంది, ఏ అమ్మ పొద్దున్నే లేవ అవతల సమయం అయిపోతుంది, కళాశాలకి తొందరగా తెమలమని మొట్టికాయ కొడుతుందో ఆవిడే జడేసి నోట్లో అన్నం కూడా పెట్టి కళాశాలకి పంపిస్తుంది. అదే నాన్నగారు అయితే కుదరదు. అందుకనే అమ్మ అమ్మే. కాబట్టి రాకాచంద్ర సమాన కాంతి వదన, అందరూ ఆశ్రయించగలిగిన రూపం భగవతిగా అమ్మ నువ్వే. అంత ప్రసన్నమూర్తివి. ఇంత తత్వం చెప్పడానికి ఒక్క పాదం వేశారు మూకశంకర్లు. రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే యోగము క్షేమము రెండిటిని ఇస్తూ ఉంటుంది. అది ఆవిడ తత్వం. యోగము, నువ్వు ఏది లేదని అలమటిస్తున్నావో అది నీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడ వినా ఇంకొకరు ఉండరు. అందుకే యోగమును కల్పిస్తుంది. క్షేమము, ఉన్న వాటిని ఉంచుతుంది, తీసేసి బాధపడవలసిన అవసరాన్ని కల్పించదు. అందుకే యోగక్షేమములను ఇవ్వగలిగినటువంటి తల్లి. ఇది చెప్పడానికే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అనొక నామం.
పులోమజ అంటే ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, పులోముని యొక్క కుమార్తె. ఆమె ఏం చేస్తూ ఉంటుంది? అర్చిత, పులోమజుని యొక్క కుమార్తె అయిన శచీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటుంది, నమస్కారం చేస్తుంది. ఆవిడికి నమస్కారం చేస్తే ఇంద్రుడు ఇంద్ర పదవిలో కూర్చోగలుగుతున్నాడు. అంటే భర్త ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడింది? ఆమె కామాక్షి పరదేవతకి ఒక నమస్కారం పెడుతోంది కాబట్టి భర్త ఇంద్ర పదవిలో నిలబడగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇంద్రుడు కూడా ఇంద్ర పదవిని ఎవరి వలన పొందుతున్నాడు? ఆవిడ వలననే. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతుర్దికం మురవిద్దిశోపి ఈశన్ నిశీతతు మయిక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అంటారు శంకర భగవత్పాదులు. మహేంద్రుడికి కూడా మహేంద్ర వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే. ఎలా ఇస్తుంది? కేవలము అపాంగత్వే లబ్ధ్వా, కడగంటి చూపుతో కటాక్షము ద్వారా ఎవరికి ఏదైనా అనుగ్రహించేస్తుంది. అంత గొప్ప తల్లి కాబట్టి ఆమెనే ఇంద్రుడి చేత ప్రస్తుతింపబడుతుంది. నాకాధిరాజస్తుత, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు ఆమెను కీర్తిస్తుంటాడు. ఇక్కడ కేవలముగా భోగము కొరకే అని మీరు అనుకోకూడదు. సరస్వతిగా కూడా ఆవిడే అనుగ్రహిస్తుంది, శక్తి స్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది, ఐశ్వర్య స్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది. మూకశంకరులు ఈ మాట ఎందుకు వాడారు అంటే కేనోపనిషత్తుని దృష్టిలో పెట్టుకుని వాడారు. అది జ్ఞానప్రసూనాంబ అని మనకి శ్రీకాళహస్తిలోనే జరిగింది ఆ కథ అంటారు పెద్దలు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా శ్రీకాళహస్తిలో జరిగింది అని నిర్ధారించారు. ఒకప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి రాక్షసుల మీద యుద్ధ ప్రకటన చేసి యుద్ధం చేసి గెలిచాడు అంటే శక్తి కదండి, శక్తి లేకుండా ఎలా గెలుస్తాడు? కాబట్టి గెలిచాడు, శక్తి స్వరూపంగా అనుగ్రహించింది. ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇంద్ర పదవి నిలబడింది, లక్ష్మీ కటాక్షం కలిగింది. వచ్చి అందరూ దేవతలు ఒక అరణ్య ప్రాంగణంలో కూర్చొని సంతోషంగా విజయోత్సవం చేసుకుంటున్నారు. అక్కడ అకస్మాత్తుగా ఒక యక్షిణీ రూపంలో ఒక పెద్ద రూపం నిలబడితే ఇంద్రుడు అన్నాడు, ఎవర్రా అలా వచ్చి నిలబడ్డారు, వెళ్ళి కనుక్కురా అని అగ్నిని పంపించాడు. అగ్నికి భట్టారక శబ్దం ఉంది, పూజనీయుడు. అగ్ని వెళ్ళి కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడంది, నువ్వెవరంది? అగ్నిని అన్నాడు. ఏం చేస్తావు అంది. కాల్చేస్తాను. ఇది గడ్డి పరకని కాల్చాను. ఎండిపోయిన తృణాన్ని చూపించింది. కాల్చలేకపోయాడు, సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి చెప్పాడు, వాయువుని వెళ్ళమన్నాడు. నువ్వెవరు అంది. నేను వాయువుని. ఏం చేస్తావు? ఏదైనా ఎగరగొట్టేస్తానన్నాడు. ఆ గడ్డి పరకను ఎగరగొట్టలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెంటనే ఆలోచించాడు, మరి విజయోత్సవం మనం చేసుకుంటున్నాం, అసలు ఈ విజయోత్సవం చేసుకోవడానికి కావలసిన శక్తినిచ్చింది ఎవరు? ఆవిడే. ఇది మరిచిపోయాం. ఆవిడికి నమస్కారం చేయడం నిజమైన విజయోత్సవం అని అమ్మ దగ్గరికి వచ్చి స్తోత్రం చేశాడు. ఆవిడ జ్ఞానప్రసూనాంబగా సాక్షాత్కరించి ఉపనిషత్ చెప్పితే జ్ఞానప్రసూనాంబ ఇప్పుడు సరస్వతీ కటాక్షం ఇచ్చింది. నాకాధిరాజస్తుత, ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని, శక్తిని, సరస్వతీ కటాక్షాన్ని మూడిటిని ఇచ్చినటువంటి రూపంగా నిలబడినది ఆ తల్లియే. అందుకే శంకరాచార్యుల వారు కనకధార చేస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ ఒక్క తల్లే లక్ష్మీ అష్టోత్తరం చేస్తే చెప్పట్లా? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చెప్పట్లేదు? నవదుర్గలు ఆవిడే. లక్ష్మీదేవి ఒకటి, నవదుర్గలు ఒకటినేమిటి? అన్నీ ఆవిడే. శ్రీ అన్న గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి శివరూపాయ విష్ణురూపాయ అని పల్కెడు వైదికాధ్యాయిత ఇచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికిన్ అంటాడు తిక్కన గారు మహాభారతం చేస్తూ. అలా శ్రీ అన్న గౌరినాబరగు, లక్ష్మి ఒకటి, గౌరు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి శంకర భగవత్పాదులు కూడా గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి అంటారు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి, ఆమెయే సరస్వతి. మరి మూడు చెప్పి శంకరాచార్యుల వారు మళ్ళీ శాకంభరీతి ఎందుకు చెప్పారు అంటే అక్కడ వృద్ధ బ్రాహ్మణికి అన్నం లేదు, అమ్మ ముందు అన్నం పెట్టు, అందుకని శాకంభరీతి. కాబట్టి ఆ తల్లి ఒకప్పుడు ఇంద్రుడిని 3 రూపాల్లో అనుగ్రహించింది. అందుకని నాకాధిరాజస్తుత,
మహేంద్రుడి చేత కూడా ప్రస్తుతింపబడేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి, నిన్ను నేను ఏమని ప్రస్తుతించను? నాకు మాటలు సరిపోతాయా? నువ్వు అనుగ్రహిస్తే నేను మాట్లాడగలను తప్ప నువ్వు అనుగ్రహించని నాడు మాట్లాడడం కుదురుతుందా? మాట అన్నది శక్తి పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలు. మాట రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అంటే ఇప్పుడు మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? నేను కాదు, ఆవిడ మాట్లాడాలి. ఆవిడ మాట్లాడితేనే మాట్లాడతారు. అందుకని ఒకనాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించావు, ఇంద్ర పదవినిచ్చావు, సరస్వతీ కటాక్షం ఇచ్చావు, శక్తినిచ్చావు, ఇచ్చి నిలబెట్టావు. అటువంటి తల్లివి నువ్వు. కాబట్టి నాగాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. అద్భుతమైన పాదం వేశారు మూకశంకర్. ఎందుకని అంటే, అమ్మా, మాటలు రాని మూగవాడికి కూడా ఆకాశము నుండి పడుతున్నటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం ఇవ్వగలిగినటువంటి తల్లి. గంగ భూమి మీద పెడుతోందనుకోండి, చాలా అందం. కానీ గంగ ఆకాశంలోంచి పడుతోందనుకోండి, శివుడు ఒకడే పట్టాలి. అప్పుడు తల ఎవరూ పెట్టలేరు. పెట్టలేకపోతే ఏం చేశారు? గంగ వైభవం ఏం పోలేదు, ఇలా చెయ్యి పెట్టి చల్లుకున్నారు. చల్లుకుంటే ఏమైపోయింది? ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. అంతే, సర్వపాపములు పోయి. భవాంగపతితంతో యం పవిత్రమతి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి అని చెప్పారు. నేను చెప్పట్లేదు, వాల్మీకి మహర్షి చెప్పింది చెప్తున్నాను. కాబట్టి ఆకాశంలోంచి పడుతున్న గంగ జరితో పడిపోతుంది. అలా ఉంటుందా? అసలు గంగావతరణం వాల్మీకి మహర్షిని వింటుంటే ఆశ్చర్యపోతాం. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతను ఆకాశము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని మహానుభావుడు గంగావతరణాన్ని వర్ణించినప్పుడు కవి వర్ణిస్తారు. అలా పడుతుంది గంగ. అటువంటి గంగ పరమ పవిత్రం, ఏదో జలప్రవాహం కాదు. అమ్మా, నువ్వు మాట్లాడించిన మాటలు అలా ఉంటాయి. ఆ మాటలు పరమ పవిత్రములవుతాయి, అవతల వారికి ఉద్ధరణ హేతువులవుతాయి. అంత గొప్ప మాట, అంత పవిత్రమైన మాట ఎందువలన వస్తుందో తెలుసా? నీ అనుగ్రహం వల్ల వస్తుంది. ఎవరికి వస్తుందో తెలుసా? నోరున్నవాడికి, మాటలు వచ్చిన వాడికి కాదమ్మా. మూకానామపి, అపి అంటే కూడా అని సంస్కృతంలో. మూకానామపి, మూగవాడికి వస్తుందమ్మా నువ్వు తలుచుకుంటే. ఎవరు మూగవాడు? శంకరుడు సౌందర్యలహరిలో చెప్తారు. కదా కాళీ మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. రంజకత్వం కోసం స్త్రీలు తమ పాదములకు పారాణి పెట్టుకుంటారు. అమ్మవారి యొక్క పాదౌ పూజయామి అన్నాననుకోండి, అమ్మ పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాననుకోండి, నేనాకు అడిగేది తల్లి అనుగ్రహించాలా వద్దా? పరాశర భట్టర్లు శ్రీగురు రత్నకోశం చేస్తూ అంటారు. ఏకంజంచడతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టుర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్వారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఆ తల్లి ఒక కాలు పైకెత్తి రెండవ తొడ కింద పెట్టుకుని కూర్చుంటుంది. అమ్మా, నీ రెండు పాదములు పూజ చేస్తానమ్మా అంటే ఆవిడ అనుగ్రహించి వదలాలి రెండు పాదాలు. చీర కుచ్చిళ్ళు కొద్దిగా ఇలా పైకి తీస్తే, నేను బంగారు పళ్ళెం పెడితే అందులో తల్లి పాదములు పెడితే, నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో ఆ తల్లి పాదములు ముట్టుకుని కడగాలంటే నాదా అధికారం? ఆవిడ అనుగ్రహమా? ఆవిడ అనుగ్రహించాలి. ఇప్పుడు నేను ఆవిడ పాదములు కడిగాను అనుకోండి, పళ్ళెంలో నీళ్లు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఎందుకని? పారాయణ ఉంది ఆవిడ పాదాలకి. ఈ ఎర్రటి నీళ్లున్నాయి కదా, శంకరాచార్యులు వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా కాళ్ళు కడిగిన నీళ్లు? మనకెప్పుడు ఉంటుంది అవకాశం అలా తాగడానికి? ఒక్క సువాసిని పూజ చేస్తే. సువాసిని పూజ చేసినప్పుడు సువాసిని కాళ్ళు కడుగుతాం. కడిగినప్పుడు పళ్ళెల్లో నీళ్లు అలాగే ఉంటాయి. ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటే, ఈ శ్లోకం చెప్తూ పుచ్చుకుంటే, అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఎర్రటి లాలాజనంతో సమానం. సరస్వతి కటాక్షం ఇచ్చేస్తుంది. అందుకే శంకరులంతటి వారు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మా, విద్యార్థినమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. ఆ తల్లి ఏం చెయ్యగలదు? మూకానామపి కుర్వతి సురధుని ఈకాశ వాగ్వైభవం. అమ్మా,
ఆకాశ గంగలాంటి వాగ్వైభవం ఇచ్చేస్తావమ్మా, నువ్వు అనుగ్రహించావా, ఇంకా నోట్లోంచి గంగా ప్రవాహమే అలా వస్తుందమ్మా వాగ్ధార. అది ఆ తల్లి అనుగ్రహం. అది ఆ అనుగ్రహం లేనినాడు ఒక్క విషయం స్ఫురణలోకి రాదు, ఏది మాట్లాడలేము. అలా ఇచ్చింది ఎవరికి? మూకానామపి, మూగవాడికి కూడా ఇచ్చావు. ఎందుకంటున్నారు ఈ మాటలో? అసలు ఈ మూక పంచశరి చేసింది ఆయనే, మూకశంకర్లే చేశారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికి తెలియదు. ఆయన మూగవారు పుట్టుకతో, ఆయనకి నోరు లేదు. ఆయన కామాక్షీదేవి ఆలయంలో కూర్చునేవారు. శుక్రవార మంటపం ఉంది, ఆ శుక్రవార మంటపంలో కూర్చునేవారు. శ్రీ విద్యోపాసకుడు ఒక ఆయన ఉన్నాడు. అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఆవిడ దర్శనం చెయ్యాలనుకున్నాడు. ఆయనేమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. మూకశంకర్లు ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేసుకుంటున్నారు. కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నడిచి వెడుతోంది లోపలికి. ఓ ముత్తుస్వామి దీక్షితారు వారు అంటారే, కుంజరగమని అంటారు. ఆవిడ నడుస్తుంటే ఏనుగు నడిచి వెడుతున్నట్టుంటుంది. అసలు ఆ కీర్తనకి నృత్యం చేస్తున్నప్పుడు చూడాలి. కంజదలాయతాక్షి కామాక్షి, దానికి కుంజరగమనే అన్నప్పుడు నర్తకి వేదిక అంతా తిరుగుతుంది వలయాకృతిలో. ఆ తిరుగుతున్నప్పుడు పాదాల వంక చూస్తే పట్టుబట్ట కట్టుకుంటారేమో, పారాణి పెట్టుకుంటారేమో. ఆ నడుస్తున్నప్పుడు నర్తకీమణి పాదములు ఆ మంజీరముల సవ్వడి వింటుంటే కామాక్షి పాదములు కనపడతాయి. అలా ఆ తల్లి కుంజరగమని ఏనుగు నడిచినట్టు నడుస్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఇలా వెళ్ళిపోతోంది ఆవిడ. వీళ్ళిద్దరూ ఇలా కూర్చుని ఉన్నారు. వెడుతూ కటాక్షం కదూ, ఆవిడ ఇలా చూడదు. ఆవిడ ఇలా ఉండి ఇలా చూసి, ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకుంది. ఆవిడ అనుగ్రహం, ఆయన బహిర్ముఖుడయ్యాడు. శ్రీ విద్యోపాసకుడు గొప్ప శక్తిని ఇవ్వాలనుకుంది. అమ్మవారు ఎప్పుడైనా హద్దులేని శక్తి, ఇక దానికి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి ఫలితం చెప్పడానికి ఇంకా శంకరాచార్యులు వారు కూడా సాహసం చేయలేరు. అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం అంత శక్తివంతం. ఆ తాంబూలం ఆవిడ నవ్వులుతూ ఉంటుంది. తాంబూల చర్వణం చేస్తుంటే దశ దిశల సువాసనలు వ్యాపిస్తాయిట. ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో. ఆవిడ తాంబూలపు పిడచ తీసి పట్టుకుని ఇలా అంది. ఆ శ్రీ విద్యోపాసకుడు ఛీ ఆడదాని ఎంగిలి అన్నాడు. పక్కన మూగవారు ఉన్నారు. ఈయన అమాయకత్వంతో ఆతృతతో అన్నారు. ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలపు పిడచ. ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి. ఆవిడ ఇలా చూస్తోంది, కటాక్షం కడగంట చూస్తోంది. ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.